హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి భారతదేశంలో ఉన్న సినిమా ఇండస్ట్రీస్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్. మరి నిర్మాతలకి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్లకి, అలాగనే మరి ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణ పోలీస్ శాఖ వారికి కూడా నా యొక్క సూచన. మీరు ఎవరినైతే మరి సినిమాలని పైరసీ చేస్తున్నాడో అని అరెస్ట్ చేశాడో వాడు మామూలుడు కాదు. సక్సెస్లో నెంబర్ 1, నెట్వర్క్లో నెంబర్ 1, మరి దూసుకుపోవటంలో నెంబర్ 1. అలాంటి వ్యక్తిని మరి మీరు అరెస్ట్ చేసి నిర్బంధించటం మరి అది సమంజసం కాదు. ఆ తప్పుకి కారణం ఎవరు? సినిమా ఇండస్ట్రీనే. ఎందుకంటే సినిమా హీరోలు చెప్పే డైలాగ్స్, ఒక సినిమాలో ఎప్పుడు వచ్చావు అన్నయ్య కాదు, బుల్లెట్ దిగిందా అనే డైలాగు, కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, అలే ఇలాంటి డైలాగులు వల్ల అతను ఇన్స్పైర్ అయ్యాడు. అతను చదివి వెబ్సైట్ డిజైనర్, తెలివితేటలతోటి ఒక నెట్వర్క్ని మరి సృష్టించి మరి ఇలాగ పైరసీ చేయటం జరిగింది. మరి దీనికి కారణం ఎవరు? సినిమా ఇండస్ట్రీ హీరోస్ కాదా? వాళ్ళే. అలాంటి వ్యక్తిని మరి మీరు నిర్బంధించి అతని తెలివితేటల్ని నిర్వీర్యం చేయకుండా అటు పోలీస్ శాఖ మరి ఇటు సినిమా ఇండస్ట్రీ అతని తెలివితేటల్ని ఉపయోగించుకొని ముందుకు పోవటానికి సూచన చేయండి. అలాంటి మార్గదర్శకుడు, మేధస్సుని తెలివితేటలు తొక్కిపట్టమాకండి. కాబట్టి పోలీస్ శాఖే చెప్పింది, అతను మాస్టర్ మైండ్స్, అతను కింగు అని. అలాంటి గుర్తింపు, అలాంటి బిరుదులు ఇచ్చిన మీరే అతన్ని నిర్వీర్యం చేయమాకండి. అతను దోపిడీదారుడు కాదు, హంతకుడు కాదు, తీవ్రవాది కాదు. అతను వెన్నుకున్న మార్గంలో సక్సెస్ సాధించిన ఒక యువకుడు, ఒక మార్గదర్శకుడు. కాబట్టి అతని తెలివితేటలతో పోలీస్ శాఖ మరి దోపిడీదారుల్ని, దొంగల్ని, హంతకుల్ని పట్టుకునే విధంగా ఉపయోగించుకోండి. సినిమా ఇండస్ట్రీ కూడా మరి ఎలా కొత్త మార్గాల్ని అన్వేషించాలో, ఎలా అయితే మనం ప్రజల దగ్గరికి చేరువవుతామో అలాంటివన్నీ అతన్ని సలహా అడిగి తెలుసుకొని సక్సెస్ సాధించండి. దయచేసి నేను ఇలా అంటున్నానని కోప్పడమండి. ఇమ్మడి రవి అనే వ్యక్తి ఒక బిగ్ షాట్ ఇండియాకే. మరి ఇండియానే ప్రపంచ స్థాయిలోనే మరి గడగడలాడించాడంటే ఒక్కసారి ఆలోచించండి. అతని తెలివితేటల్ని దేశానికి, ప్రపంచానికి ఉపయోగించండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గుడిలో గంట కొట్టు, మరి